చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్ మైండ్ బ్లోయింగ్ అసలు. హ్మ్. ఇప్పుడు దాని తర్వాత వస్తున్న సలార్ అంటే రాసి పెట్టుకోండి అన్న. 2,000 కోట్లు కొట్టకపోతే హ్మ్. ఖాళీ 2,000 కోట్లు ఓకే. చెప్తున్న అందరికీ ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా. 2,000 కోట్లు కొట్టకపోతే అన్న హ్మ్. నేను ప్రభాస్ ఫ్యాన్ అని కూడా చెప్పుకోను. హ్మ్. సో అంత ఖాళీ నమ్మకం ఏంటి బ్రో మూవీ మీద మీకు? ప్రభాసే నమ్మకం అన్న. ఓకే. నెక్స్ట్ ప్రశాంత్ నీల్, ఆ! నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి శృతి హాసన్. ఓకే. కంటెంట్ ఏదైనప్పటికీ ప్రభాస్ ఉన్నారంటే హిట్ అవుతదంటారు మీరు. పక్కా హిట్ అవుతుందన్న. ఓకే. ఎందుకంటే లాస్ట్ సినిమా మనం చూసినాము, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్నకి సరిగా సరే హిట్స్. ఆదిపురుష్ కొంచెం అంత ఆది పురుష్ అంత అనిపించలేదు. సాహో కూడా అంత, సాహో ఒక బాలీవుడ్ రేంజ్లో ఉన్నా కానీ అది ఎందుకు మన అంత దగ్గర కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు, తీసుకోలేకపోయారు. ఓకే. తీసుకోలేకపోయాం. హ్మ్. దాని తర్వాత మళ్ళీ వచ్చిన మన రాధేశ్యామ్. హ్మ్. రాధేశ్యామ్ ఓకే, లవర్స్గా బాగున్నా కానీ ఆ కంటెంట్ కూడా అర్థం కాక ఓకే. దాన్ని కూడా తీసుకోలేకపోయాం. ఆ! కాబట్టి ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్న. ఓకే. బట్టలు చింపుకుంటాం పోయి థియేటర్కి. ఆ ట్రైలరు, ఆ! ఆ ఫైటింగ్ సీన్స్, ఎలివేషన్స్ నిజంగా వేరే ప్రశాంత్ లెవెలా? నీల్ అన్నకి హ్మ్. ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించిండు అన్న. ఓకే. ట్రైలర్లోనే దుమ్ము దులిపేసిండు అంటే హ్మ్. మామూలుగా కాదు. ఓకే. నెక్స్ట్ ట్రైలర్ 1 చూసినప్పుడు ఓకే, ప్రభాస్ని సరిగా చూపించలేదేమో అనుకున్నాము. ఆ! కానీ రీసెంట్గా నిన్న 3 గంటలకు ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది. అవును. అది చూసిన తర్వాత అర్థమైందన్న, హ్మ్. ఇక ఇండియన్ నేషనల్ హ్మ్. వరల్డ్ బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రం మా ప్రభాస్. ప్రభాస్ అన్నకే. ఓకే. మరేంటి బ్రో 22కి వెళ్తున్నారా మరి మూవీకి? వెళ్తున్నావేందన్న, బ్యాచే దిగిపోద్దాడా. ఆ! చూస్తావు కదా, నువ్వు వచ్చేయి. ఓకే. పెద్ద సినిమా 22కి కదా! మేబీ టికెట్స్ కాస్ట్ ఎక్కువ అవుతాయని పబ్లిక్ టాక్ అనమాట. కాస్ట్లతో సంబంధం లేదు. ఆ! డయాడ్ ఫ్యాన్స్ అన్న, ప్రాణాలు ఇచ్చేస్తాం. ఓకే. కాస్ట్ ఏముంది, 300 టికెట్ని 600కి అమ్ముతారేమో, అమ్ముకొని ఆ! వెళ్తాం, ఓకే. హిట్ చేపిస్తాం. ఈరోజు 2023 ఆ! ప్రభాస్ అన్న హిట్ కొడుతుండు. ఓకే. 2023 ఇక ప్రభాస్ గారి హిట్ అంటారు. ఇయర్. ఈ ఇయర్ ది బెస్ట్ మూవీ ప్రభాస్ అన్న. ఓకే. ప్రభాస్ అన్న మూవీ. సలార్. ఓకే. డైనోసార్ వస్తుంది, రాసి పెట్టుకోండి. హ్మ్. పులులు, జింకలు ఇవన్నీ పక్కకెళ్ళి ఆడుకోవాలమ్మా, డైనోసార్ వస్తుంది. ఓకే. సో మంచి కలెక్షన్స్తోని సూపర్ హిట్ మూవీ కాబోతుంది అంటారు. 2023ని అంతం, అంతం అంటే ఎండింగ్ చేసే ది బెస్ట్ మూవీ ఆ! సలార్. సలార్. ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. దానికోసం ఈసారి థియేటర్లే కొనేస్తాం. ఓకే. అటువంటి డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ గారికి. డయాడ్ ఫ్యాన్స్ ఏందన్నా, పిచ్చి హ్మ్. ఎక్కిపోద్ది. నరం ఉంటుందా, ఓకే. నరాన్ని లాగి పెట్టి చూడు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న ఈసారి. సరిగా హిట్ కొట్టి ప్రభాస్ అన్న చాలా రోజులు అవుతుంది కదా, ఈసారి అందరికీ దిమ్మ తిరిగే ఇస్తాం. అందరికీ రాసి పెట్టుకోండి. ఎవరో అన్నారా అబ్బా, పులులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి, పక్కకెళ్ళి ఆడుకోవాలి. ముందే చెప్తున్నా, నా ఫ్యాన్స్ కాదు, ఇక్కడ వచ్చేది ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఎవడైనా సరే తగ్గాలి, లేకపోతే తగ్గేదేలే.